ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. రొమాంటిక్ డ్రామా కింద వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్ లో స్టోరీలన్నీ సింపుల్ గా చెప్పాలంటే 18 ఇయర్స్ ఏజ్ లో ఎంతో ప్రేమించుకున్న శామ్ అండ్ పర్సీ ఒక ఇన్సిడెంట్ వల్ల విడిపోతారు. ఆ బ్రేకప్ తర్వాత పర్సీ ఆ ఊరు వదిలి వెళ్ళిపోతుంది. కానీ తను తీసుకున్న డిసిజన్ గురించి ఇయర్స్ పాటు రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా 10 ఇయర్స్ తర్వాత శ్యామ్ వాళ్ళ అమ్మ ఫునరల్ కోసం మళ్ళీ ఆ ఊరికి వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది సిరీస్ లో మెయిన్ స్టోరీ. ఇంకా సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేశారు. శ్యామ్ అండ్ పర్సీ మధ్య బాండింగ్, ఫ్రెండ్షిప్, లవ్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు చాలా నేచురల్ గా చూపించారు. ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు క్యారెక్టర్ తో ఈజీగా కనెక్ట్ అవుతాం. థర్డ్ ఎపిసోడ్ నుంచి యాక్చువల్ డ్రామా అనేది స్టార్ట్ అవుతుంది. స్టోరీ స్లోగా ఎమోషనల్ సైడ్ కి వెళ్తుంది. ప్రెసెంట్ టైమ్ లైన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మధ్య ట్రావెల్ చేస్తూ స్టోరీ వెళ్తూ ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మెయిన్ గా పర్సీ క్యారెక్టర్ ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేశారు. 5th ఎపిసోడ్ నుంచి 7th ఎపిసోడ్ వరకు ఎమోషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. క్యారెక్టర్స్ మధ్య ఉన్న పెయిన్, రిగ్రెట్స్, మెమోరీస్ అన్ని డీటెయిల్ గా చూపించారు. కానీ ఇక్కడ సిరీస్ లో ఫేసింగ్ అనేది కొంచెం స్లో అయినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే క్రిస్ప్ గా ఉంటే బెటర్ గా ఉండేది. అయినా కూడా లీడ్ పేర్స్ కెమిస్ట్రీ వల్ల ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం సిరీస్ లో స్ట్రాంగెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ మూమెంట్స్, పెర్ఫార్మెన్సెస్ అండ్ క్లైమాక్స్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎండింగ్ ని ఓవర్ డ్రామాటిక్ గా కాకుండా సింపుల్ గా హ్యాండిల్ చేశారు. ఎమోషనల్ డ్రామాస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం క్లైమాక్స్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శ్యామ్ అండ్ పర్సీ రోల్స్ లో చేసిన యాక్టర్స్ ఇద్దరు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా నేచురల్ గా అనిపిస్తాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ ని బిలీవబుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. లవ్ ట్రాక్ విషయానికి వస్తే సిరీస్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే. శ్యామ్ అండ్ పర్సీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ కన్వర్జేషన్స్ అన్ని స్టోరీతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మెయిన్ గా ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎమోషనల్ సీన్స్ లో బీజిఎం మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చింది. సాంగ్స్ తక్కువగానే ఉన్నా వచ్చిన ట్రాక్స్ అనే సీన్స్ మోడ్ ని ఇంప్రూవ్ చేస్తాయి. మ్యూజిక్ వల్ల సీన్స్ లో ఉన్న ఇంటెన్సిటీని ఇంకా బాగా ఫీల్ అవుతాం. సినిమాటోగ్రఫీ కూడా సిరీస్ కి మేజర్ ప్లస్ పాయింట్. బీచ్ లొకేషన్స్, నేచురల్ విజువల్స్, సమ్మర్ అట్మాస్ఫియర్ అన్ని స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. విజువల్ క్వాలిటీ మొత్తం రిచ్ గా ఉంటుంది. రొమాంటిక్ డ్రామా కావాల్సిన ఫీల్ ని సినిమాటోగ్రఫీలో బాగా క్యారీ చేశారు. ఇంకా డైరెక్టర్ పరంగా చూస్తే ఎమోషన్ ని హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. అలాగే పాస్ట్ అండ్ ప్రెసెంట్ టైమ్ లైన్స్ మధ్య ఫ్రీక్వెంట్ గా షిఫ్ట్ అవడం వల్ల కొంతమంది కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. ఇదే ఈ సిరీస్ లో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఇంకా ఫైనల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ డీసెంట్ సిరీస్. ఒకవేళ మీరు ఎమోషనల్ లవ్ స్టోరీస్ అండ్ స్లో బర్న్ రొమాంటిక్ డ్రామాస్ అంటే ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డోంట్ మిస్ ఇట్. ఇంకా మీలో ఎవరైనా ఈ సిరీస్ ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.